మంచిది. దేవుని ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ చెప్పండి ఆమెన్. ఆమెన్. అలాగే మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దేవాతి దేవునికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, మరి నన్ను ప్రేమించి ఈ రాత్రి మీతో పాటుగా ప్రభు నామాన్ని మహింపరచడానికి కొద్ది మాటలు, మరి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులు మరి సమర్పణ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు, నాకంటే పెద్దవారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమెన్. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. సమర్పణ అన్న గారు నాకు అంటే అంతకుముందు చూస్తున్నా కానీ పరిచయం లేదు. యూపీఎఫ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. యూపీఎఫ్లో పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు సమర్పణ అంటే చాలా గౌరవంగా ఉంటారు. నాకు అంతకుముందు తెలిసేది కాదు ఎందుకు అనేది. ఒకవేళ పెద్ద చర్చ్ ఉందా మరి ఏంటి అని ఆలోచనలో ఉండేవాడిని. అయితే యూపీఎఫ్లో నేను కొన్ని దినాలుగా అన్నం చూస్తూ ఉన్నాను. సేవకుల విషయంలో, పరిచర్య విషయంలో మరి అన్నగారు పడుతున్న ప్రయాస, వారిని ప్రేమిస్తున్న విధానము, వారి పని వారు చేసుకు వెళుతున్నటువంటి విధానము అంతా చాలా మరి దీవెనకరంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనుకోని రీతిలో అన్నగారు మరి ఎందుకు నా మీద మనసు తిరిగిందో నాకైతే తెలియదు. యూపీఎఫ్కి వచ్చినప్పుడల్లా నన్ను చాలా ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. అందరేమో అన్నం చూసి కొద్దిగా అంటే భయం కాదు, గౌరవిస్తూ ఉంటారు. మరి ప్రత్యేకమైన అభిమానం. నన్ను చూసినప్పుడల్లా అబ్బాయి కిరణ్ బాగున్నావయ్యా అది ఇది నన్ను చక్కగా పలకరిస్తూ ఉంటారు. అనుకోని రీతిలో ఒకసారి మరి అయ్యా నేను ఒకసారి పిలుస్తాను, నువ్వు వస్తావా అని అడిగారు. నేను అనుకున్నాను, అన్న మహాప్రసాదం అది, మీరు పిలవాలే కానీ ఎందుకు రాను అని అనుకున్నాను. మంచిది. ఆ సమయం అతి త్వరలోనే వచ్చింది. మీ మధ్యలోనికి రావటానికి ప్రభు వారు కృప చూపించారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుని మాటలు కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. బయట ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఆలకించండి. మరి నాకంటే పెద్దవారు ఉన్నారు, మరి తోటి సేవకులు ఉన్నారు. నాకంటే కూడా వారికి ఎక్కువ విషయాలు తెలుసు. అయినా కానీ నాకు తెలిసిన విషయాలు, దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందుగా మీ అందరినీ నేను ఒక మాట అడుగుతాను. ఆ మాట ఏమిటి అని అంటే, ఎవరు ధన్యులు? తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఒకరిద్దరు తెలియచేయండి. ఎవరు ధన్యులు? భయభక్తులు కలిగిన వారు ధన్యులు. ఇంకా ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇంకా 1-2 అన్నారు పాస్టర్ గారు, ఇంకా అడుగుతున్నారేంది అనుకుంటున్నారా? భలే చెబుతున్నారు, మీరు అందరూ మంచివాళ్ళు. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరు ధన్యులు అంటే, డబ్బున్న వాళ్ళు ధన్యులని, వస్తు వాహనాలు ఉన్న వాళ్ళు ధన్యులని, బంగారము వెలగలిగిన వస్తువులు ఉన్నవాళ్ళు ధన్యులని, వస్త్రాలు ఉన్నవాళ్ళు ధన్యులని, అధికారం ఉన్నవాళ్ళు ధన్యులని, సంఘములోను సమాజంలోను హోదా కలిగిన వారు ధన్యులు అని చెబుతూ ఉంటారు. నేను అనుకుంటున్నాను, మనమైతే ఇక్కడ చెప్పాంలే కానీ మనకు కూడా వాటి మీద ధ్యాసే కదండి. ఎంత దేవుని నమ్ముకున్నా కానీ లోకంలో ధన్యతను అనుభవించటానికి, గనులుగా ఉండటానికి డబ్బు కోసము, అధికారం కోసము, వస్త్రాల కోసము మనం నిత్యము ప్రాకులాడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. ఆ క్రమంలో కొన్నిసార్లు దేవుని కూడా మనం మరిచిపోతాం, కొంతమంది విడిచిపెడతాం కూడా.
కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వస్తూ మేళ్ళు పొందుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరు ధన్యులు? లేఖనం ఏం చెబుతుంది? ఎలాగ మనం ఉంటే ధన్యులుగా మార్చబడతాం? లేఖనానుసారంగా మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్తలో చాలా ధన్యతలు ఉన్నాయి. తీమాకండిలే. యేసు ప్రభు వారు ప్రసంగిస్తున్నప్పుడు ఎవరెవరు ధన్యులు అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ మనకు తెలుసు, కొందరికి కంఠస్థం కూడా అయిపోయి ఉంటాయి. కానీ ఇవే ధన్యతలు కొన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా మనకి కనబడతా ఉంటాయి. ఆమేన్. ఏంటి ఆ ధన్యతలు? ఒకవేళ ధన్యులుగా మనం పిలువబడాలంటే ఆ మాటలు మన జీవితాలకు ఎలా సహకరిస్తాయి? వాటిని నిజంగా మనం అనుసరించగలిగితే మనం ధన్యులుగా మార్చగలుగుతామా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరచి 84వ కీర్తన 4వ వచనాన్ని ఒకరు చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 5వ వచనం చదవండి ఒకరు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, వారికి అతి ప్రియములు. 12వ వచనం చదవండి. అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. క్రొత్త నిబంధనలో కొన్ని ధన్యతలు ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ చదవబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే 3 రకాల ధన్యతలు ఉన్నాయి. ఏమిటి అవి అంటే, మొదటిది ఆయన మందిరంలో ఉండటం ధన్యత అంట. రెండవది ఆయన నుండి బలము పొందుకొనుట ధన్యత. మూడవది ఆయన్ని నమ్ముకోవటం ధన్యత. మీ అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు, మేము ఆయన నమ్ముకోలేదా, ఆయన మందిరానికి రావటం లేదా, మరలా ఇవి మాకెందుకు కొత్తగా చెబుతున్నారు అనుకుంటారేమో. కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి. అప్పుడు నిజంగా మనం ధన్యులమా కాదా? ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవించాలి అంటే, దేవుని నామానికి ప్రీతికరమైన బిడ్డలుగా ఉండాలి అంటే, సంఘములోనూ సమాజంలోనూ దేవునికి ఇష్టలుగా సాక్షులుగా నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ జీవన విధానం మనకి అవసరం. ఆమేన్. కనుక మనం ముందుకు వెళదాం. మొట్టమొదటిది ఎవరు ధన్యులు అని అంటే, లేఖనం అంటుంది నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఒకసారి ఆ 84వ కీర్తన ఆ పై మాటలు మనం చదువుదాం. ప్రధాన గాయకునికి గిత్తీతను రాగము మీద పాడదగినది కోరాహు కుమారుల కీర్తన. ఎవరి కీర్తన అంటే ఇది? కోరాహు కుమారుల కీర్తన. దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలను అరణ్య మార్గంలో నడిపించటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించటానికి నాయకుడిని ఎన్నుకున్నాడు. మనందరికీ తెలుసు ఆ నాయకుడు ఎవరో? మోషే గారు. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రతికూలతలు, వ్యతిరేకతలు, మొత్తానికి 6 లక్షల కాల్బలాన్ని, మూలిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, ముక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వృద్ధులైన వారు ఎంతమంది ఉన్నారో, ఇక అక్కడి నుంచి చంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరినీ తోడుకొని అరణ్య మార్గంలో వస్తూ ఉంటే ఈ ప్రజల ద్వారా దేవుని సేవకుడు అనేకమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటా ఉన్నాడు మాటి మాటికి. కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత ఒక 4 ఉన్నారు. ఎవరంటే వీరు? కోరాహు, దాతాను, అభిరాము, ఓను. ఎవరంట? కోరాహు, దాతాను, అభిరాము, ఓను. ఈ 4 కలిసి గూడు పుటాన్ని చేయటం మొదలుపెట్టారు. ఏమన్నా తెలుసా? మోషేనే నడిపించాలా, మేము నడిపించలేమా?
మోషేకే తెలివి ఉందా? మోషేకే జ్ఞానం ఉన్నదా? ఆ తెలివి జ్ఞానము మాకు లేవా? మోషేతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడా? మాతో దేవుడు మాట్లాడడా? 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించడానికి మాకు శక్తి చాలదా, సామర్థ్యము చాలదా అని వారిలో వారు మాట్లాడుకొని దీనిని బహిరంగంగా బయటపెట్టేశారు. బయటపెట్టేసి నాయకునికి ఎదురు తిరగటం ప్రారంభించారండి. వీరితో పాటు ఒక 250 మంది కూడుకున్నారు. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఏమనలా, ఈ వివాదము తీర్చుకోవాలంటే రేపటి దినమున యెహోవా ప్రత్యక్షమగు స్థలములోనికి మనమందరము కలుసుకుందాము, మీ ధూపార్తులను పట్టుకొని ఆయన సన్నిధికి రండి, అక్కడ మనం తేల్చుకుందాము, దేవుడు ఎవరిని నిలబెడితే వారు ఈ ప్రజలందరినీ నడిపించుదురు. ఒకవేళ మోషే నీ వల్ల కాదు, వారు అడుగుతున్నారు కదా, వారికి నాయకత్వాన్ని నేను ఇస్తాను అని అంటే మీరే నడిపించుకోండి, ఇందులో ఏ విభేదము లేదు అని చెప్పి సముదాయిస్తాడు మోషే. తదుపరి రోజున వెళ్ళిన తరువాత లేఖనం అంటుంది, దేవుని కోపము ఎదురు తిరిగిన వాళ్ళ మీదకి లేచిందంట. ఆమేన్. అంటే సాధారణంగా దేవుని బిడ్డలైనటువంటి వారి మీద, నాయకుల మీద, సేవకుల మీద మనం ఎదురు తిరిగిన, సనిగిన, గొనిగిన అది మన జీవితాలకే నష్టం. ఆమేన్. అయితే చూడండి, ఇలాగూ తిరిగినప్పుడు మోషే అంటాడు, అయ్యా వారిని ఏం చేస్తావో తెలియదు, కానీ ఈ ప్రజలందరూ తెలుసుకొనున్నట్లుగా వారిని ఏం చేయాలంటే భూమి నెరవేర్చి వారిని మింగివేయనట్లుగా నువ్వు చేయాలి. మొత్తానికి ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి, మనకు తెలుసు. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అక్కడ కోరాహు కుమారులు చనిపోతే మరి కోరాహు కుమారులు ఇక్కడ కీర్తన ఎలాగ రాశారు మనం అన్నీ తెలుసుకోవాలి. వారు అంటున్నారు కోరాహు కుమారులకు రాసిన కీర్తన, వారు అంటున్నారు ఆయన మందిరములో ఉంటే ధన్యులు. ఎందుకు వారి మాటలు చెప్పారు అని అంటే ఒక మాటను మనం చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, క్షమించాలి 26:11 చదవండి. 26:11. అయితే కోరాహు కుమారులు చావలేదు. కోరాహు కుమారులు ఏమవలేదంట? చావలేదు. అయితే మనందరికి ఒక ఆలోచన వచ్చింది, మరి ఎక్కడికి వెళ్ళారు ఇళ్ళు అని. అవునా? వింటున్నారు నా మాటలు? వినాలి జాగ్రత్తగా. చరిత్ర ఏం చెబుతుందంటే, కోరాహుతో పాటు ఉన్నవారు కాకుండా కొద్దిమంది జనాంగము వారందరూ పోగా ఈ కోరాహు కుమారులో కొంతమంది అంటే ఆ సమయంలో దేవుని మందిరంలో ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది. ఆమేన్. అంటే ఆ రోజు ఇలాంటి ప్రాకారాలు లేవు, ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ఆవరణాలలో దాని చుట్టూ వారు పరిభ్రమిస్తూ అక్కడ వారి సమయాన్ని గడుపుతూ ఉన్నారు. జరగవలసినటువంటి శాపగ్రస్తమైన అనుభవం ఇక్కడ జరిగిపోయింది. కొద్దిమంది చనిపోయారు, వారు బ్రతికి బట్టగట్టారు. ఈ కార్యాలన్నీ జరిగిన తరువాత ఆ దృశ్యాలను చూసినటువంటి కుమారులు వ్రాసిన కీర్తన ఈ 84వ కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. వీరు రాస్తూ ఏమంటున్నారంటే, ప్రారంభంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఆయన మందిరమునందు. వారంటే బ్రతికి బట్టగట్టారు. శాపగ్రస్తమైన అనుభవంలోనికి వారు వెళ్లకుండా, కుటుంబంతో పాటు నాశనం అవ్వకుండా వారు బ్రతికారు కనుక, అయ్యా నీ మందిరంలో మేము ఉన్నాము, మీ మందిర ప్రాంగణాల్లో మేము నివసిస్తాము, మా సమయాన్ని అక్కడ గడిపాము కనుక మేము జీవముతో ఉన్నాము అని చెప్పి వారు రాశారు. ఈ రాత్రి దేవుని మందిరము, ఆ మందిరములో ఉన్నవారు ఎలా ధన్యులుగా మార్చబడతారు, ఆ మందిరము యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే దినాలు గడుస్తున్న కొలది మనం ఏం చేస్తున్నామంటే దేవునిని విడిచిపెడుతున్నాము, మందిరాలని విడిచిపెడుతున్నాము, సేవకులను కూడా ఏం చేస్తున్నామంట? విడిచిపెట్టేస్తున్నాం. జరగట్లేదా? మన జీవితాల్లోనే. అందుకనే లేఖనము చెప్పినట్లుగా ఆయన మందిరములో ఉంటేనే మనము ధన్యులంగా మార్చబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి ఒక ఆలోచన ఉండిద్ది, అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరంలో సమయాన్ని ఎందుకు గడపాలి. మాకు తెలిసిన ఒక ఆమె ఉంది,
మందిరానికంటే ఇంటిని బాగా ప్రేమించింది. మందిరానికంటే మనం పొందుకునే మేలులన్నీనేమో మందిరం దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఏది కావాలన్నా మందిరంలో నుంచే మనం పొందుకొని వెళతా ఉంటాం. కానీ మందిరమును కంటే గృహాన్ని, విత్తమును ప్రేమిస్తూ ఉంటాం మనం ఎక్కువగా. అందుకే మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మేలును చూడలేకపోతూ ఉన్నాం. ఆమె ఏ కోణంలో చూసినా కానీ మందిరం కంటే గృహాన్ని, కుటుంబాన్ని, యజమానుని, బిడ్డలని అత్యధికంగా ప్రేమిస్తుంది. పాస్టర్ గారు తప్పంటారా అని మీరు అనుకోవచ్చు. తప్పని నేను అన్నా. కానీ లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితాలను మనం ముందుకు కొనసాగించుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన సరిహద్దులను కూడా విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే లేఖనం చెప్పినట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. లేఖనం అంటుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఈమె మందిరమన్నా, సేవకులన్నా, మందిరంలో కార్యక్రమాలన్నా నిర్లక్ష్యంగా ఉండిద్దండి. వాళ్ళ యజమానుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగి, మంచి సంపాదన, కుమార్తెకు వివాహం చేసింది, కుమారుడికి వివాహం చేసింది. నేను చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను, ఎప్పుడు మందిరానికి వచ్చినా ఒకటే మాట, ఏమన్నా తెలుసా? అయ్యా, నేను స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి అనేది. నేను చిన్నతనం నుంచి అదే బడి. నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు వయసు పెరిగిపోతుంది, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలు పుడతా ఉన్నారు. కానీ ఆ ఇంటి కల మాత్రం అలాగే నిలిచిపోయింది. కారణాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మందిరము విషయంలో ఆమె కుటుంబస్తులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యము. ఈనాడు మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే అనేక మార్లు దేవుడు నివసించు స్థలాలను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసేస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాము కనుకనే మన జీవితాలు, మన కుటుంబాలను కూడా దేవుడు నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు. ఆశ అయితే ఉన్నది, ఎన్నో మేలులు పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని. కానీ అవి మన జీవితాల్లో కార్యరూపం దాల్చట్లా. కారణాలు ఏంటి అంటే మందిరము విషయంలో మనము, మన కుటుంబాల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. ఆమేన్. కానీ లేఖనం అంటుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు అని అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15 నుంచి చదవండి. 16 వచనాలు, 15, 16. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుతిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకు మందిరములో ఉన్నవారు ధన్యులు అని లేఖనం అంటుందంటే, లేఖనం అంటుంది, ఆయన మందిరములో ఉండి మనము మొర్రపెట్టినప్పుడంట దేవుడు ఆ మొర్రను ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, నీరసము, నిస్పృహ, అనాసక్తితో ఈ రోజుకు మందిరానికి వెళ్ళకపోతే ఏమిలే, మందిరపు గడపలను, గుమ్మాలను త్రొక్కకపోతే ఏమిలే, ఆయన సన్నిధానంలో ఉండకపోతే ఏమిలే, పని చేసి వచ్చాము, అలసిపోయాము, బిడ్డలతో, కుటుంబంతో, యజమానులతో అలసిపోయి తీరిక లేని వారిగా ఉన్నాము, ఈ రోజు వరకు విశ్రమిద్దాము అనుకుంటా ఉంటాం మనం. కానీ లేఖనం అంటుంది, ఎవరైతే దేవుని మందిరములో ఉండి మొర పెడతారో వారి మొరను దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో ఉండి ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత పరిశుద్ధతగా ఉన్నా, ఎంతసేపు కాళ్ళు జోపుకొని ప్రభువా 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 అని మనం ప్రభువును ప్రాధేయపడినా మన జీవితాల్లో, కుటుంబాల్లో మనం ఏ మేలును కూడా పొందుకోలేం. ఆయన నివసించు స్థలములలో మనం ప్రవేశించాలి, ఆయన నివసించు స్థలాల్లో మనం నివసించాలి, ఆయన నివసించు స్థలాల్లో మనము, మన కుటుంబస్తులు ఉండాలి. ఆయన నివసించు స్థలాల్లో మనము ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుడు మన విన్నపాలను ఆలకించి, మన శ్రమను చూసి, మన హృదయవాంఛలు ఎరిగిన వాడుగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు. అందుకు మన దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకంటాడు, నీ మందిరములో నివసించువారు ధన్యులు.
ఇంకొక మాట చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2:3. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను, పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు చేసినట్టు. చాలు చూడండి, చాలామంది దేవుని మందిరంలో ఉంటే ఎందుకు ధన్యులు అనుకుంటారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెబుతా. సమస్త సృష్టిని దేవుడు చేశాడు. ఎన్ని దినాల్లో చేశాడు? 6 దినాల్లో దానిని పనిని కొనసాగించి ముగించడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంగ్లీష్లో ఆయన ప్రతిదినము సృష్టి క్రమాన్ని చేసిన తర్వాత దానిని మొత్తం చూసిన తర్వాత దేవుడు అన్న మాట ఏంటంటే ఇట్ వాస్ వెరీ గుడ్. అది ఎంతో మంచిది, అది మంచిగా ఉన్నది. మనమే తిథులను చూస్తాం, మనమే రాసులను చూస్తాం కదా, మనమే మంచి రోజులను చూస్తాం. నా కుమార్తె ఒకటి ఉంది, మా అన్నయ్య కూతురు. 2 రోజుల క్రితమే వివాహం కుదర్చబడింది. అంతకుముందు నాకు ఫోన్ చేసి, బాబాయ్ ఒకసారి దేవుని మాటలు ఏమన్నా పెట్టు. చాలా ఆసక్తిగా అడిగేదండి. బాబాయ్ ఓ పాడిన పాట ఒకటి పెట్టు, వినాలనుంది, మేము పాడుకుంటాము. ఆసక్తి చూసి నేను అనుకునేవాడిని, మా అమ్మాయికి ఎంత ఆసక్తి ఉందో, ఇంత ఆసక్తి పర్రాలు దేవుడు దీవిస్తాడు అనుకుంటా ఉండేవాడిని. పెళ్లి కుదుర్చుకున్నారు. నిన్న దినాన మా అన్నగారు వచ్చి అంటున్నారు, అయ్యా పెళ్లి పెట్టుకున్నాం, పెళ్ళి ఎప్పుడు తెలుసా? 8వ తారీఖు అన్నాడు. 8వ తారీఖు అంటే ఏ వారం? పరిశుద్ధ దినం, ఆదివారం. నాకు ఒకటే ఆలోచించింది, అంటే నాకు కుమార్తె ఇది కాబట్టి నేనేదో మనసులో అనుకున్నానులేండి. అనుకొని ఇన్ని మాటలు చెప్పింది. ఆదివారము పరిశుద్ధ దినము వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? ఆదివారం అయితే అందరూ వస్తారు. రెండవది, ఇప్పుడు కొద్దిగా సీజన్ నడుస్తుంది, మనకు కాదు అన్యులకి, అవునా? ముహూర్తాల సీజన్ నడుస్తుంది. మంచి ముహూర్తాలు ఉన్నాయి ఆదివారం, అందుకని ఆదివారం పెట్టుకున్నారు. చాలా బాధేసింది, నాకు చాలా బాధేసింది. అంటే మన జీవితాల్లో లోకానుసారమైన మేలు జరగటానికి అవసరమైతే దేవుని ప్రాంగణాలను, దేవుడు ఏర్పాటు చేసిన దినాలను కూడా మనము మర్చిపోతుంటాం, విడిచిపెడుతుంటాం. దైవ సేవకులకు తెలియకుండా దేవుడు చూడట్లేదని ముందుకు వెళుతూ ఉంటాం. అందుకే నేను అంటాను, మన జీవితాల్లో ఆశీర్వాదాలకు బదులుగా శాపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదానికి కర్తగా నేను ఏర్పాటు చేసుకున్నానంటే ఆశీర్వాదాలు పొందుకోవలసిన మనము, మన కుటుంబాలు శాపగ్రస్తమైన అనుభవాలకు వెళ్ళటానికి కారణాలు ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మనం ఈనాడు చేయలేకపోతున్నాం. ఆమేన్. లేఖనం అంటుంది, ఆయన ప్రతిదినాన్ని చూసినప్పుడంట ఇట్ వాజ్ వెరీ గుడ్, అది చాలా మంచిదిగా ఉన్నది. 6వ దినం అంటాడు ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్, అది చాలా చాలా మంచిదిగా అనిపించిందంట దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ మంచిదే, కానీ మనమే ఏది మంచిది ఏది చెడుదని బేరీజు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. అందుకే దీవెన పొందుకోలేకపోతున్నాం. అయితే 7వ దినమును దేవుడు విశ్రమించాడు. ఎలా విశ్రమించాడు తెలుసా? ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంటే 7వ దినమును పరిశుద్ధపరిచాడు. నెంబర్ 1, ఆశీర్వదించాడంట. నేను అంటాను, ఆ పరిశుద్ధత, ఆ ఆశీర్వాదము మన జీవితాల్లో మనం అనుభవించాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని మందిరం కోసం ప్రయాసపడాలి. మనం ఏం చేయాలి? మన సమస్తాన్ని దేవుని మందిరం కొరకు దారపోయాలి. ఆమేన్. అవునా కదండి? దారిపోయి కదా. నేను అన్నం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యూపీఎఫ్ సహవాసానికి వచ్చినప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చేసి 500-600 మొత్తానికి గట్టి అంటాడు. నాకు అనిపించింది, ఫస్ట్ సారి అనిపించింది, వాళ్ళు కట్టుకోలేరా అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది ఏంటో తెలుసా? సేవకులను గౌరవించటం, తనతో పాటు ఉన్నవారిని ఎలా చూసుకోవాలో, ఎలా ముందుకు నడిపించాలో తెలిసిన వారు కనుక రూపాయి ఖర్చు కాదండి, సమయం ఖర్చు కాదు, వారిని బలపరచడం ముఖ్యమని అలా ముందుకు వెళుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఈనాడు లేఖనం ఏమంటుందంటే, ఎవరు ధన్యులంటే ఆయన మందిరములో నివసించువారు మాత్రమే ధన్యులు. వారి కన్నీటిని దేవుడు చూస్తాడు, వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, పరిశుద్ధతలోనికి, ఆశీర్వాదపు అనుభవాల్లోనికి దేవుడు వారిని ఖచ్చితంగా నడిపిస్తాడు. అందుకు మనం ఆరాధిస్తున్న దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇవన్నీ మనకు కావలసినవి. అవసరమైతే అవి పొందుకోవటానికి మందిరంలో వచ్చి కాసేపు గడిపి, నేను ఈ మందిరంలో ఉన్నా కదా, నాకు అవివు ఇవివు అని పొందుకొని వెళతా ఉంటాం. ఇది మనకు అలవాటే. నేను అంటాను, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన ధన్యత ఏంటి? మందిరంలో ఉంటే ఏ ధన్యతలోనికి మనం నడిపించబడతాం? ఆ ధన్యత మన జీవితాలకు అవసరమేనా? ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని మందిరంలో గడిపి ధన్యులుగా, అంటే లోకపరమైన శారీరకపరమైన ఆశీర్వాదాలు పొందుకొని ధన్యులుగా మార్చబడిన వారు కాదు, ఆత్మ సంబంధముగా ధన్యతలోనికి మార్చబడిన వారు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం, 25, 26 చదవండి. లూకాసు వార్త. యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై దేవాలయంలో ఉన్నాడంట. తీసుకొని వచ్చారు. ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. 36వ వచనం చదవండి. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును ఫనుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త ఉంది. ఆమె కన్యత్వం వదులుకొని 7 ఏండ్లు పెరిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన వృద్ధురాలై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక రేయింబవళ్ళు దేవాలయపు పనులు చేస్తూ ఆ దేవాలయములో ఉండేదట. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు ఎందుకు ఈ విషయాలు అని మీరు అనుకుంటారేమో. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా, వినండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వీరిరువురు, సిమెయోను, అన్న అను ప్రవక్తి, వీరిరువురు కూడా ఎక్కడుంటున్నారంటే దేవాలయములో ఉంటున్నారు. ముందుకెళ్ళటానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీలో ముఖాముఖిగా దేవుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా? మీరు బలి చెప్పారు అందరూ చక్కగా అని. మీరందరూ మంచివాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పోనీ ఆయన చూడాలి అని ప్రాకులారే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మీరు యవనస్తులు కాబట్టి నమ్మొచ్చు, ఎందుకంటే మీకు ఇక మహా అయితే పెళ్లి కోరిక ఉండింది, మిగతా ఉండవు. ఆమె పెద్దోళ్ళు అంటే ఆయన చూడటానికి రాం, కానీ మందిరానికి దర్శనాలు ఏం చూడాలనుకుంటామంటే పిల్లల పెళ్ళిళ్ళు జరిగేటట్టు ఒక దర్శనం, ఇల్లు కట్టుకునేటట్టు ఒక దర్శనం. మనం పొంది మళ్ళీ పాస్టర్ గారిని కూడా ఇబ్బంది పెడతాడు. వచ్చి అయ్యా రాత్రి కల వచ్చింది అయ్యా అని చెబుతుంటాం. ఇక ఈ సేవకుడు ఏం చేయాలంటే దాని అర్థం చెప్పలేక మళ్ళీ మీ వ్యక్తిత్వాలను మనసులో ఆలోచించుకుంటా ఇలాంటిది ఒక దర్శనం వచ్చిందా అనుకుంటా, కొంతమందిని ఏమకైతే వచ్చి ఉండొచ్చు అనుకుంటా కదండి. ఆ దర్శన భావాలు చెప్పలేక కొన్నిసార్లు ఏమో అమ్మ మంచిదమ్మా ప్రార్థన చేద్దామని ఎట్ట కూడా తప్పించుకుంటా. అవునా? మా బాధలు మాకుంటాయి. ఆమె ఈ దర్శనాలు పొందటానికి వస్తాం మనం మందిరాలకి. నేనంటాను, ఎవరన్నా ముఖాముఖిగా దేవుణ్ణి చూశారా, లేదా ఆయన చూడాలి అని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. బైబిల్ గ్రంథంలో ప్రయాసపడిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఎవరంటే ఆయన నిర్గమాకాండము ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను,
నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తా. చాలమ్మా చాలు. మోషేకి దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది. ఏమన్నా తెలుసా? మోషే, నిన్ను నేను ఎరిగి ఉన్నాను, బాగా అన్నీ జరుగుతున్నాయి, పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, అది ఇది అని అంటే మోషేకి ఒక ఆశ కలిగింది. ఏమన్నా తెలుసా? అయ్యా, ఇంతవరకు మాట ద్వారానో క్రియల ద్వారానో అద్భుతాల ద్వారానో నేను నిన్ను చూస్తూ ఉన్నాను, ఒకసారి నీ మహిమ దర్శనం, స్వరూప దర్శనం నాకు కనపరిస్తే మేలు కదా అని అడిగాడు. ప్రభువారు అన్నారు తెలివిగా, నా మంచితనం అంతా నీకు చూపిస్తా. అప్పుడప్పుడు అంటుంటాం కదా, నా సంగతి తెలియదు నీకు, నేను గనక కోప్పడితే రెండో వాడు బయటకు వస్తుంటాడు మనకి కదండి. ఇక్కడైతే మౌనంగా ముసుగులు వేసుకుని భలే కూర్చుంటామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడిని మర్చిపోతాం, సేవకుడిని మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, చేసిన ఆరాధనను మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. రెండవ వాడు మనలో నుంచి బయటకు వచ్చి వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. ప్రభువారు అంటున్నారు, నా మంచితనం అంతా చూపిస్తా, నా కరుణా కటాక్షాలు చూపిస్తా, నా దయను చూపిస్తా, నా జాలిని చూపిస్తా, నా అద్భుతాలన్నీ చూపిస్తాను, కానీ ఆ స్వరూప దర్శనాన్ని మాత్రం నేను చూపించలేను, నువ్వు చూడలేవయ్యా. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ బండసందులో ఉండు, నా చేతిని నీకు అడ్డు పెడతాను. ఆమేన్. నేను వెళ్ళిన తర్వాత ఆ చేతిని తీస్తాను, అప్పుడు నా వెనకపు తట్టు పార్శ్వమును నువ్వు చూడు అని అన్నాడు. ఎంత తృష్ణ కలిగిన వాడండి. ఆ స్వరూప వెనక తట్టు భాగాన్ని చూసే మోషే స్పృహ లేని వాడిగా పడిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొంతమంది ఉంటారు లోకపరమైనటువంటి మేలును కాదు, కానీ ఆయన స్వరూప దర్శనం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. నేనంటాను, ఆయన మందిరంలో ఉంటే కలిగే ధన్యత ఏంటి అనంటే, సమయాను మందిరంలో ఉన్నాడు, అన్న అనే ప్రవక్తి మందిరంలో ఉన్నది, సంవత్సరాల తరబడి వారు ప్రయాసపడుతూ ఉన్నారు, ఆఖరికి వారికి లభించిన ధన్యత ఏంటో తెలుసా? దేవుని స్వరూప దర్శనాన్ని. బాలుడైన యేసయ్యను తల్లిదండ్రులు మందిరంలోకి తీసుకురాగానే ఆయన స్వరూప దర్శనాన్ని చూసి వారు సంతోషించి ప్రభునామాన్ని మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, బంగళాలున్నాయి, అధికారం ఉంది, పిల్లలున్నారు, వివాహాలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పిల్లలు పెద్దవారు అవుతున్నారు, ధనాన్ని సంపాదించుకుంటున్నాం, కోరినది తింటున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఆ స్వరూప దర్శనం లేకుండానే మన జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఇంకా ఉపయోగం ఏముంది మనకి చెప్పండి? కానీ లేఖనం అంటుంది, నీ మందిరము నుంచే ఆ స్వరూప దర్శనం దొరుకుతుంది. ఎవరైతే ఆ స్వరూప దర్శనాన్ని పొందుకుంటారో వారే ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తెల్లగున్నా ఎర్రగున్నా ఉపయోగం లేదు ఇక. ఆమేన్. ఆ స్వరూప దర్శనాన్ని చూసిన వారి జీవితాలే ధన్యములైనవి. అందుకే ఓ భక్తుడు రాశాడు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా.
వేలలో కదండి. గుండోని ఎప్పుడైనా చూసారా? 10 మందిలో ఉంటే వాడిని ప్రస్ఫుటంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇంటికి లేకుండా ఉంటాడు కాబట్టి వాడినే చూస్తాం, వాడి వైపే గమనిస్తూ ఉంటాం. ప్రభు సుందరుడు, ఆమేన్, మహోన్నతుడు, ఘన ప్రభావము కలిగిన దేవుడు. అందుకే లేఖనం అంటుంది, ఆయన మందిరంలో ఉన్న వారికట్ట ఆయన స్వరూప దర్శనం దొరుకుతుంది. నేను అంటాను, ఆయన మందిరంలో గడపండి, మందిరంలో ప్రయాసపడండి. చనిపోయే లోపల, ప్రభు రాకడొచ్చే లోపల ఆయన స్వరూప దర్శనం చేసుకోండి. మీ జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఎన్నున్నా కూడా ధన్యులం కాదండి. లేఖనం చెబుతూ ఉన్నది, ఆయన మందిరములో ఉన్నవారు మాత్రమే ధన్యులు. ఎందుకంటే వారు ఆయన స్వరూప దర్శనంతో నింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభువును చూడాలనే ఆశ నీకు కలగాలి. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ, మందిరంలో ఉంటూ, సేవకులతో సహవాసం చేస్తూ ఆయన స్వరూప దర్శనాన్ని నువ్వు చూడలేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటే అది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. నీ జీవితం, నీ కుటుంబం ధన్యకరంగా మార్చబడదు. ఆ స్వరూప దర్శనాన్ని పొందుకున్నప్పుడే నీ జీవితం ధన్యకరంగా మార్చబడింది. అందుకే మనం మందిరావరణంలో ఉండాలి, మందిరాలను ప్రేమించాలి, ఆ మందిరాల కొరకు ప్రయాసపడాలి, సేవకులకు సహకరించాలి. ఆ మందిరాన్ని సుందరమైన దేవుడు నివసించు ప్రదేశాలుగా మనము నిర్మించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవది, ఎవరు ధన్యులు? నీ వలన బలమునొందిన మనుష్యులు ధన్యులు. అందరికీ బలం ఉండిద్దా? ఉందా లేదా? చెప్పండి, ఏం కాదు. నేను మీకంటే కొద్దిగా చిన్నోనే కాబట్టి చెప్పండి. ఉందా లేదా? ఉంది. అందరికి ఉండిద్ది బలం. కొద్దిమందికి డబ్బు అనే బలం ఉండిద్ది, కొంతమందికి ధనం అనే బలం ఉండిద్ది, కొంతమందికి అధికారం అనే బలం ఉండిద్ది, కొంతమందికి ఆస్తిపాస్తులు, వస్తువులు, లేదా ఇంకా ఇతర బలం ఉండిద్ది. ఇలా పేటలు ఉన్నాయి అనుకో, వర్గ బలం ఉండిద్ది, ఇంటి పేర్లు కదండి, కుల బలము ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. పొరపాటు నిన్నేమన్నా అన్నీ కులాన్ని, వర్గాన్ని, ఇంటి పేరుని మొత్తాన్ని కూడగొట్టుకొని వచ్చేస్తాం. అవునా? ఇందులో మాత్రం ఏ సందేహం లేదు. ఒప్పుకోవాలి, నిజం. నేనైనా అంతే, కోపం వస్తే. అవునా? అప్పుడప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు, పాస్టర్ గారు నువ్వు కోపం రావచ్చా అంటారు మా ఇంట్లో వాళ్ళు. నేను అంటాను, యేసు ప్రభువుకే కోపం వచ్చింది. మనకు అలవాటే కదా ఉపయోగించుకోవటం అన్నింటినీ. యేసు ప్రభువుకే కోపం వచ్చింది. సందర్భాన్ని, సమయాన్ని మనం ఆలోచించాం. ఆయన కోపం వచ్చినప్పుడు అన్నింటినీ చల్లేసి, తరివేసి, త్రాళ్లతో కొరడాలను చేసి కొట్టాడంట. నేను మానవుడిని, కోపం రాకూడదా అని అంటూ ఉంటాం కదా. ఏదో ఒక బలం ఉంది మనకి. ఆ బలాన్ని ఆధారం చేసుకునే మనం ముందుకు వెళుతూ ఉన్నాం. కానీ లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు? మొదటిది, ఆయన మందిరములో ఉంటే ధన్యులు. కారణం ఏంటంటే ఆయన స్వరూప దర్శనం దొరుకుతుంది. సంవత్సరాల తరబడి తరములు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఆ తరము నుంచి మొదలుకొని ఈ తరము వరకు ఆయన స్వరూప దర్శనం లేదు. వచ్చిన వాళ్ళందరూ దర్శనాలు, ఆశీర్వాదాలు, మేలులో, పెళ్ళిళ్ళలో, ధనమో, వాటి కోసమే దర్శనాలు పొందుకున్నారు, కానీ ఆ దర్శనాన్ని మాత్రం పొందుకోవట్లా. ఆయన సన్నిధిలో ఉంటే మనస్ఫూర్తిగా ఆ స్వరూప దర్శనం మనం పొందుకుంటాం, మనం ధన్యులుగా మార్చబడతాం. రెండవది, ఎవరు ధన్యులు అంటే నీ వలన బలము నొందిన మనుష్యులు ధన్యులు. ఎందుకు ఆయన వలన బలము నొందిన మనుషులు ధన్యులు అని అంటున్నారంటే, లోకంలో వేటి ద్వారా అయినా మనం బలం కలిగి ఉంటే ఆ బలం మనకు దేనికి ఉపయోగపడనే పడదు. ఇది ఖచ్చితం. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఈ బలగం ఉంది, ఈ బలం ఉంది అనుకుని ముందుకు వెళుతుంటాం. కొన్నిసార్లు మాత్రమే, అది పరిపూర్ణమైన విజయం కాదు, కానీ అనేక సందర్భాల్లో మనం నష్టపోతూ అపజయాల పాలైపోతూ ఉన్నాం. కానీ లేఖనం అంటుంది, ఆయన వలన బలం పొందుకుంటే మనం ధన్యులుగా మార్చబడతాం. ఎందుకో నేను కొన్ని విషయాలు చెబుతా. మానవులుగా మనందరికీ 2 రకాల సమస్యలు వస్తాయండి. కొన్ని సమస్యలేమో చెప్పు వస్తాయి, అవునా కదా. కొన్ని సమస్యలేమో చెప్పకుండా వస్తాయి మన జీవితాలు. అకస్మాత్తుగా ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తాం, కానీ మన దగ్గర ఉన్న బలం సరిపోదు. కుల బలం ఉందనుకో, వాడు ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి అధికారుల దగ్గరికి వెళ్తాడు. అయ్యా, అది సరిపోవట్లేదు, కానీ నీ అధికారం ఉపయోగించి, అంటే దీనితో పాటుగా ఇంకో బలం కావాలి.
అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఉన్న ఏ బలం కూడా మన జీవితాలకు, మన కుటుంబాలకు పరిపూర్ణమైన విజయాన్ని ఇవ్వదు. ఇది ఖచ్చితం. అయితే లేఖనం అంటుంది, ఆయన వలన ఎవరైతే బలము పొందుకుంటారో వారు బాగా లోయబడి వెళ్ళినా కానీ, వారు యాత్ర చేస్తున్నా కానీ వారి మార్గాలన్నీ ఏమైపోతాయంట? ప్రీతికరంగా మార్చబడతాయి. ఆమేన్. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రకాల సమస్యలు మనం ఎదుర్కోవాలి. ఒకటి చెప్పు వస్తాయి, 2 చెప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు దేవుని బలం మన దగ్గర లేకపోతే మనం ఖచ్చితంగా జీవం లేని వారిగానే ఉంటాం. ఏ విషయాల్లో కూడా పరిపూర్ణ విజయాన్ని మనం పొందుకోలేం. అందుకే దేవుని ఎరిగిన బిడ్డలుగా, రక్షించబడిన బిడ్డలుగా, ఆయనలో ఉన్నటువంటి బిడ్డలుగా నిత్యము మనము దేవుని బలము కలిగిన వారుగా మాత్రమే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ధనాన్ని నువ్వు పక్కన పెట్టేసేయాలి, నీ అధికారాన్ని, నీ అందచందాలని, నీ వస్తువులను, నీ ఆస్తిపాస్తులను పక్కన పెట్టేయాలి. కేవలము నీవు వీధిలో నడిచినా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, దేవుని వలన బలము పొందినటువంటి విశ్వాసిగానే, దేవుని బిడ్డగానే ముందుకు కొనసాగాలి. ఆ బలమే నిన్ను ప్రతి ఒక్క విషయంలో పరిపూర్ణ విజయంలోనికి నడిపిస్తుంది. అందుకే లేఖనం అంటుంది, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక స్వాస్థ్యం లేదు, వెళ్ళిపో అంటే ఈ యెఫ్తా వెళ్ళి టోబు దేశంలో నివసిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. వేశ్య కుమారుడని మిగతా అన్నదమ్ములందరూ కలిసి తరిమేశారు. టోబు దేశంలో ఉన్నాడు. లేఖనం అంటుంది, టోబు దేశంలో యెఫ్తా ఎక్కడున్నాడంటే అల్లరి చిల్లరి జనాంగంతో ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఉన్న సామెత ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడు వాడవుతాడంట. ఇది కరెక్టే, నిజమే. ఎందుకంటే ఇక వాళ్ళ బాంధవ్యాలు, వాళ్ళ ఆలోచనలన్నీ ఏకమైపోతామేమో కానీ నేను అంటాను, వాడు వీడు స్నేహితులు కాబట్టి వీడి మాట వాడు కాదని లేక, వాడు మాట వీడు కాదని లేక ఇద్దరు ఇరుక్కుపోతుంటారు ఒక చోట. అవునా కదా? ఇది లోకంలో ఉన్న సామెత. కానీ అల్లరి చిల్లరి జనాంగముతో ఉన్నప్పటికీ యెఫ్తా తన క్వాలిటీని పోగొట్టుకోలే. ఎంత గొప్పవాడు! ఈనాడు సంఘంతో కలిసిపోతే మన బుద్ధులు, మన ఆలోచనలు అన్నీ మారిపోవా? కొద్దిగా ఏదైనా విభేదం కలిగి కోపం వచ్చి గ్రూపు కట్టామనుకో, ఆ గ్రూప్తోనే వెళ్ళిపోతాం. మైండ్ వెళ్ళిపోయింది, వాళ్ళతోనే వెళ్ళిపోయింది, వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కానీ యెఫ్తాలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, యవన బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, అల్లరి చిల్లరి జనాంగముతో చేరినప్పటికీ తన క్వాలిటీని పోగొట్టుకోలేదు యెఫ్తా. అందుకే దేవుడు యెఫ్తాని హెచ్చించాడు. సరే, దీన్ని పక్కన పెడితే అమ్మోనీయులందరూ కలిసి యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి. ఇశ్రాయేలీయుల్లో పెద్దలైనటువంటి వారందరూ కలిసి ఇప్పుడు యెఫ్తా దగ్గరకు వచ్చారు. ఏమన్నా తెలుసా? యెఫ్తా, యుద్ధానికి అమ్మోనీయులు వచ్చారు, నీవు మా ముందుండి నడిపిస్తే మేము ఖచ్చితంగా యుద్ధాన్ని గెలవగలం, నువ్వు రావాలి, మమ్మల్ని నడిపించాలి అని అడిగాడు. నేను అంటాను, ఇశ్రాయేలీయుల్లో పెద్దలు లేరా? కత్తి దుయ్యగలిగిన నైపుణ్యం కలిగినటువంటి వారు లేరా? బలాఢ్యులు లేరా? యుద్ధ ప్రావీణ్యత తెలిసిన వారు లేరా? అంటే ఉన్నారు, అందరూ ఉన్నారు. అరణ్య మార్గంలో నడిచిన వారు, కండరాలు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరి వల్ల చేత కాలేదండి. వారందరికీ దేవుడు ఒక్కనే జ్ఞాపకం చేశాడు, అతనే యెఫ్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెఫ్తా దగ్గరకు వచ్చి నిలబడి చెబుతూ ఉంటే యెఫ్తా అంటున్నాడు, తన్నేశారుగా, వేశ్య కుమారుడు అన్నారుగా, ఇప్పుడేంటి నా పరిస్థితి అంటే, అయ్యా నువ్వు వచ్చి యుద్ధం జరిగిస్తే నిన్ను ప్రధానునిగా చేస్తాము అన్నారు. నిజంగానే చేస్తారా? నిజంగానే చేస్తాం. ఇప్పుడు బయలుదేరాడు. ఎక్కడికో తెలుసా? మిమ్మల్ని గనక నుంచోబెట్టి, అమ్మాయి పలానోళ్ళు సరిగ్గా చేయట్లేదు, కానీ ఈరోజు నుంచి నువ్వు ఈ చర్చి పనులన్నీ చూసుకో, ఇక నీదే పెత్తనం, అమ్మా అందరూ ఆ మాట వినండి అన్నారు. ఏం చేస్తారు? ఇక మనకంటే గనులు ఉండరు కదండి.
గనులుండవు. కొంతమందిని చేరదీస్తాం, కొంతమందిని కోపంతో చూస్తాం, కొంతమందిని అలా మధ్యస్థంగా ఉంచుతాం. ఇక గనులు లేరని విర్రవీగిపోతూ ఉంటాం. అవును కదా? శాలువాలు కప్పించుకుంటాం, దండలు వేయించుకుంటాం, ఏదైనా చేస్తాం. యెఫ్తానంట నిన్ను ప్రధానిగా చేస్తావు, నువ్వు రా యుద్ధం అంటే యెఫ్తా ఎక్కడికి వెళ్ళలేదు. 11 వచ్చిన ఒకసారి చదవండి. 11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా వివరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెఫ్తా దండలేచుకోలేదండి, శాల్వాలు కప్పించుకోలేదండి. నేనే గనుణ్ణి, ఇశ్రాయేలీలో ఎవరు లేరు నాకంటే అని చెప్పేసి గనుడుగా భావించలా. ప్రధానునిగా నిన్ను చేస్తామయ్యా అంటే మొదట యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మిస్పాలోకి వెళ్ళాడు. ఎప్పుడన్నా వచ్చావా సేవకుని దగ్గరికి, దేవుని దగ్గరికి అట్ట నీ జీవితంలో మేలు జరిగిందని? నాకు విషయం అర్థం కాదండి. పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెబుతుందో తెలుసా? నీకు మేలు జరిగితే మొదట నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి, సేవకుని కలవాలి. ఆ సంతోషాన్ని నువ్వేం చేయాలంట? సేవకునితో పంచుకోవాలి. అది నీకు, నీ కుటుంబానికి జరిగిన కార్యానికి ఆశీర్వాదం. మనం ఏం చేస్తాం? బంధువుల్లో తోపులు ఎవరు ఉంటారా అని చూస్తుంటాం. వాడు ₹1 ఇవ్వడో, అడిగినప్పుడు సహాయం చేయడు. కనీసం కూతురు పెళ్లి పెట్టుకున్నావు రాయా అంటే ఈరోజు ఉద్యోగం ఉందలే రానంటాడు, సెలవు దొరకలేదంటాడు. అన్నిటికీ వచ్చే సేవకుడిని, ఆశీర్వాదాలు ఇచ్చే మందిరాన్ని అన్నిటినీ విడిచిపెడతాం. యెఫ్తా ఎంత గొప్పవాడు తెలుసా? మిస్పాకి పరుగున పోయాడంట. నాకు ఏ అధికారం వచ్చినా ఆయన వలన కలిగిందని. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి పోయి తన సంగతంతా చెబుతాం మొదలుపెట్టాడు. మనం అనుకో సగం చెబుతాం. మా సంఘంలో చెబుతాను, నీ జీవితంలో ఏది జరిగినా దాచుకో మాకు. కొంతమంది ఉంటారు, అయ్యా పాస్టర్ గారు మైకులో వచ్చి ప్రార్థన చేయి మాకు అంటుంటారు. అంతకాడికి నువ్వు ఇక్కడికి రావటం ఎందుకు? పర్సనల్గా చేయ్యా. మరి సంఘం ఏం చేసిద్ది? మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా సంఘము మీ కుటుంబం కనుక సంఘానికి తెలియజేసుకోండి, సేవకులకు తెలియజేసుకోండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో ఉన్న దోషాన్ని పరిహరిస్తాడు, రోగాన్ని పోగొడతాడు, కావలసిన ఆశీర్వాదాలు ఈవులను దయచేస్తాడు. అది సంఘము వల్లనే మీకు కలుగుతుంది. ఆమేన్. మరెవరి వలన కలగదు. అందుకే యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. మిస్పా అంటే తెలుసా మీకు? మిస్పా అంటే తెలుసా? పాత నిబంధన గ్రంథంలో పుష్ప తెలుసు కానీ మిస్పా తెలియదంట. నిజమే, పుష్పాలనే తెలుస్తారు. ఇప్పుడు చెప్పమన్నా చెబుతారు, డైలాగులు చెప్పమన్నా చెబుతారు, మిస్పా తెలియదు కదండి. మిస్పా అంటే అర్థం ఏంటంటే, నేను చరిత్ర అంతా చెప్పను. మిస్పా అంటే అర్థము యెహోవా చూచుచున్న స్థలము. ఇదేంటంటే ఇదేంటి? యెహోవా చూచుచున్న స్థలము. అక్కడికి పోయి తన సంగతంతా ఏది దాచుకోకుండా, వితౌట్ ఎంప్టీనెస్, ఏది కూడా దాచుకోకుండా తన సంగతంతా కూడా దేవునికి తెలియచేశాడు. ఎందుకో తెలుసా? సమస్య ఎదురుగా వచ్చి నిలబడిందండి. ఆమేన్. ఎవరి రూపంలో? అమోనీయుల రూపంలో. ఆమేన్. నేను అంటాను, ఈనాడు మన జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు, అసమాధానమైన పరిస్థితులు. కొన్నిసార్లు జయించగలుగుతున్నాం, కొన్నిసార్లు జయించలేక డేలా పడిపోతున్నాము. ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఉన్నాం, కానీ విజయం చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? సమస్యలు చెప్పి వస్తున్నా దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా, సామర్థ్యం ఈనాడు మనలో లేదు. కారణం ఏంటంటే, దేవుని ద్వారా బలపరచబడవలసిన మనము లోకంలో ఉన్న ఈవులన్నిటి చేత బలపరచబడుతున్నాం, కానీ దేవుని బలాన్ని మాత్రం మనం మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాం. లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు? నీ వలన బలము నొందిన మనుష్యులు మాత్రమే ధన్యులు. ఆ బలము పొందుకోవటానికి యెఫ్తా ముందున్న సమస్యను ఛేదించటానికి, యుద్ధం చేయటానికి, శత్రువును ఓడించటానికి, తన సంగతంతా వివరించి దేవుని శక్తిని పొందుకోవటానికి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లేఖనం ఏం చదువుతుంది తెలుసా? 33వ వచనం చదవండి ఒకసారి. 33
అరోయేరు మొదలుకొని నిమ్నోతు వచ్చే వరకు 20 పట్టణముల వరకు నిశ్శేషముగా యెఫ్తా ఏం చేశాడంట? వారిని హతము చేసెను. శేషము లేకుండా ఎవరు మిగలకుండంట, నిశ్శేషంగా. ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలు. 20. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యెఫ్తా తన సంగతి అంతా దేవునికి వివరించుకున్నాడో, ప్రభువా నాలో ఏమి లేదు, బలపరచువాడువు నీవు, కార్యాలు చేయు దేవుడవు నీవు నడిపిస్తేనే నేను నడవగలను, నీవు చేయగలిగితేనే నా ద్వారా ఇశ్రాయేలుకు విజయం అందించబడుతుందని తన సంగతి అంతా దేవునికి వివరించాడు. యెహోవా ఆత్మ యెఫ్తాని ప్రేరేపించగా, బలపరచగా ఒక్కడే బయలుదేరి వెళ్ళి 20 పట్టణాల వరకు నిశ్శేషముగా హతము చేశాడంట. ఈనాడు ఎందుకు మనం అలా జయించలేకపోతున్నాం? యవనస్తులు చదువుల్లో జయించలేకపోతున్నారు. కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటే భర్తల జీవితాలను గెలవలేకపోతున్నారు. స్త్రీలు కొంతమంది, తాగినోడు తాగుబోతులాగే ఉంటున్నాడు, వ్యభిచారిలాగే ఉంటున్నాడు. ఉండట్లేదా? పేకాటాడేవాడు పేకాటాడేలాగా ఉంటున్నాడు. మనమే సంవత్సరాల తరబడి పరలోకం వెళ్ళిపోదామని ముసుగులు వేసుకుంటా మందిరాలకు వస్తూ పోతున్నాం. కానీ కొంతమంది బిడ్డలు రావట్లా, భర్తలు రావట్లా, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు రావట్లా. ఎందుకంటే కుటుంబాల్లో రక్షించబడిన మనము వారిని దేవుని ద్వారా జయించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? నామకార్థమైనటువంటి భక్తి జీవితాలు మనవి. నిజంగా దేవుని బలాన్ని పొందుకుంటే, ఆత్మపూర్ణులుగా ఉంటే, సమస్య ఏదైనా సరే దాన్ని నిశ్చయంగా మనము జయించగలం, మేలును మనం పొందుకోగలం. సమస్య ఎదురుగా వచ్చి నిలబడింది, ఎలా అని యెఫ్తా ఆలోచిస్తూ ప్రభు దగ్గరకు చేరాడు. యెహోవా ఆత్మ యెఫ్తాను ఎప్పుడైతే ప్రేరేపించిందో 20 పట్టణాలండి. నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా, సమస్య ఎలాంటిదైనా నీ ముందున్నప్పుడు ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, ప్రభు నిన్ను బలపరిస్తే, దేవుని బలం నీలో ఉంటే నీవు కూడా ఖచ్చితంగా గొప్ప విజయాన్ని చూస్తావు. ఈనాడు విజయం పొందుకోలేక డేలా పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆశీర్వాదాలకు బదులుగా శాపగ్రస్తమైన అనుభవాలకు నడిపించబడటానికి కారణం అదే. దేవుని బలం మన దగ్గర లేదు. పాడుతున్నాం, వింటున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, ఇక ఇదే ఆశీర్వాదం అనుకుని వెళ్ళిపోతున్నాం. కానీ లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు అని అంటే ఆయన వలన బలము పొందిన వారు మాత్రమే ధన్యులు. వారు భాగాలే కాదు, ఎటు వెళ్ళినా వారి యాత్ర చేయు మార్గములన్నీ ప్రీతికరంగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోకపరమైనటువంటి బలం కాదు నీలో ఉండవలసింది, ఆయనిచ్చే బలము. ఆ బలమును కలిగిన విశ్వాసిగా నువ్వు సంఘములో, సమాజంలో నిలబడినప్పుడే నువ్వు దేనినైనా ఛేదించగలవు. ప్రతి విజయాన్ని నువ్వు నీ జీవితంలో పొందుకోగలవు. దౌర్భాగ్యకర స్థితి ఏంటంటే ఆఖరికి యవ్వన బిడ్డలను కూడా జయించలేకపోతున్నామండి ఇంట్లో, దేవుని నమ్ముకొని కూడా మనం. కారణం అదే. మనలో దేవుని బలము ఈ విషయం అంతా కూడా కనబడతలా. నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బలమును కలిగిన బిడ్డలుగా మన ఆత్మీయ జీవితాలను మనం ముందుకు కొనసాగించాలి. ఇంకో విషయాన్ని చెబుతా, ఇంకొక మాట చదవండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం త్వరగా. ఏమీ లేకపోయినా మేక పిల్లను చీల్చినట్లు దానిని చీల్చి పడేసాడంట. ఆమేన్. సమస్య ఇందాక ఎలా వచ్చింది? చెప్పొచ్చింది, ఇదిగో అమోనీయులు అని మేము మీ దగ్గరకు వచ్చాము, మమ్మల్ని గెలవగలుగుతారా, దాసోహం అంటారా అని సమస్య చెప్పొచ్చింది. ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడుతుందంటే సంసోనును గురించి చెప్పబడుతుంది. దేవుని చేత ఏర్పాటు చేయబడి తిమ్నాతు పోయి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక దానిని చూసి ఆమెను ప్రేమించాడంట. వచ్చి మారం చేస్తున్నాడు తల్లిదండ్రుల దగ్గర, నాకు ఆయమ్మాయే కావాలి కదండి. ఇది ఇప్పుడు నుంచి వచ్చింది కాదులేండి, ప్రారంభం నుంచి కూడా వచ్చింది. అవునా కదా? ప్రభు వారు వెళ్ళి, అదమ్మా ఆమె ఎవరో చూడంటే, చూశానయ్యా, ఎవరో చెప్పంటే అప్పుడే పాట పాడాడు. ఏమని? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నరులలో నుండి తీయబడింది. అబ్బా ఎంత చక్కగా పాడాడండి. పాట రూపంలో ఊహించుకోండి. ఆమెను చూడంగానే నీకు ఉత్సాహం వచ్చేసింది. మానవ జీవితమే పాడు జీవితం. ఆమె ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే క్రమాలు. యవనస్తులైన పిల్లలు మరి అన కదా,
పోయినోడు పోకుండా అక్కడ ప్రేమించి వచ్చి తల్లిదండ్రులతో చెబుతున్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పాపం కుమారుడు కదా, ఒప్పుకున్నారు. ఈనాడు చాలా కుటుంబాలు ఉన్నాయి అలాగా, పిల్లల్ని సమర్థిస్తూ తప్పుడు మార్గాల్లో వెళుతున్నా వారిని ఇదే సరేలే వాడే మారతాడన్నట్టుగా వారికి కావలసినవన్నీ ఇస్తున్నారు. ఆఖరికి వాడి జీవితం సంకనాకిపోతుంది, ఉపయోగకరంగా ఉంటుందిలా. నాకు తెలిసి మా కుటుంబాల్లో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. పోనీ అలా పాడైపోయిన అలా ఉన్నారంటే అలా లేరు. వారి జీవితాల్లో రోగాలు, ప్రతికూలతలు, పక్షవాతాల్లో, గుండె నొప్పులో వచ్చి యవనస్తులే 60 సంవత్సరాలలాగా బ్రతుకుతున్నారు, కాళ్ళు చేతులు పనిచేయకుండా. తల్లిదండ్రులుగా, దేవుని నమ్మిన బిడ్డలకు సహకరించొద్దు అలాంటి పనుల్లో. వారిని హెచ్చరించండి, వారిని గద్దించండి. వారి జీవితాలను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అంగీకరించి అయ్యా పదా తిమ్మనాథ్ పోదామని వెళతా ఉన్నారు. తల్లిదండ్రులు ముందు నడుస్తుంటే సంసోన్ అంట వెనకాల పాటలు పాడుకుంటా వెళుతున్నాడు. ఆహా, నా వివాహం అయిపోతుందిలే, నా తల్లిదండ్రులు ఒప్పుకున్నారని. ఇప్పుడు సమస్య వచ్చింది. ఎలా వచ్చింది తెలుసా? అకస్మాత్తుగా. ఆమేన్. తిమ్నాతు వారి ద్రాక్ష తోటల దగ్గరికి రాగానే బొబ్బరించు సింహము అకస్మాత్తుగా పడిందంట. నేను అంటాను, నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని చెప్పొచ్చేవైతే కొన్ని చెప్పకుండా వచ్చే, అకస్మాత్తుగా వచ్చే సమస్యలు మన జీవితాల్లో ఉన్నాయి. లేవా? ఉన్నాయి. తెల్లవారంగానే ఏదో ఒక భయం మన జీవితంలో. యజమానుడు బయటికి వెళుతున్నారు, బిడ్డలు బయటికి వెళ్తున్నారు, వారు క్షేమంగా వస్తే చాలు, వారు ఏ ప్రతికూలతలు వెంట తీసుకురాకుండా ఉంటే చాలు అని ఆలోచిస్తూ ఉంటాం ఇంట్లో ఉండి. అవునా? కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? అకస్మాత్తుగా మనల్ని మింగటానికి ప్రతికూలతలు మన మీదకు వస్తూ ఉన్నాయి, దాడి చేస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు జయించలేక డీలా పడిపోతున్నాము, అతలాకుతలం అయిపోతున్నాం మన జీవితాలు. మరి ఎలా గెలవగలము అలాంటి వాటిని? లేఖనం అంటుంది, యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపించగా, సంసోనుని బలపరచగా, చేతిలో ఏమీ లేకపోయినా మేకను జీల్చినట్టుగా జీల్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత భక్తి చేసినా, ఎన్నిసార్లు దేవునికి వచ్చినా సంవత్సరాంగాలు దాని కిందే మోకరిల్లుతున్నాం ఈనాటికి కూడా. అవునా కదా? దానికి దాసోహం అంటున్నాం కానీ ఎదిరించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని బలము మన జీవితాల్లో లేదు. లోకానుసారమైన బలం, ధన బలం, అధికార బలం, కుల బలం అన్నీ ఉన్నాయి, దేవుని బలం లేదు. మరి భక్తి అంటారా? నామకార్థమైన స్థితి అలవాటైపోయిందండి మనకి. నేను అంటాను, మనకంటే అన్యులనయం. ఒక నిబద్ధత, ఒక క్రమాన్ని వారు పాటిస్తారు. ఉపవాసం అంటే ఉపవాసమే. నా స్నేహితుడు ఒకడున్నాడు, బెండకాయ కూర పెడితే తినలా. ఎందుకు తినలేదురా అంటే, నేను విడిచిపెట్టేశాను అన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వేమి విడిచిపెట్టక్కర్లా, నువ్వు యజ్ఞయాగాదులేవి చేయక్కర్లా. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువుని సేవించగలిగితే చాలు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అకస్మాత్తుగా సింహం వస్తే దేవుని బలము సంసోన్ని ప్రేరేపించినప్పుడు సంసోన్ అంట చేతిలో ఏవి లేకపోయినా దాన్ని ఏం చేశాడంట? చీల్చి అవతల పడేశాడు. లేఖనం ఏమంటుంది తెలుసా? బలము నాది అని దేవుడు ఒక మారు సెలవిచ్చాను, అది 2 మారులు నాకు వినబడెను. కానీ ఆ బలం లేకుండానే మన ఆత్మీయ జీవితాలను, శారీరక పరమైనటువంటి జీవితాలను, కుటుంబ వ్యవస్థను, అవసరాలక్రతలు అన్నింటినీ మనం ముందుకు కొనసాగిస్తున్నాం. నేను అంటాను, అందుకే చాలాసార్లు మన జీవితాల్లో పరిపూర్ణమైన విజయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బలాన్ని నువ్వు పొందుకోవాలని, దేవుని బలము కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించాలని, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో విజయాన్ని పొందుకొనులాగున్నా, ఏదైతే సమస్యలు ఎదురుగా వస్తున్న వాటన్నిటిని జయించి పరిపూర్ణ విజయాన్ని పొందుకోవాలని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన బలాన్ని కలిగిన వ్యక్తిగా నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అప్పుడే నీ జీవితం ధన్యకరంగా మార్చబడిద్ది. అందుకే లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు అని అంటే, నీ మందిరమునందు నివసించువారు మాత్రమే ధన్యులు. ఎందుకంటే వారికి ఆ స్వరూప దర్శనం దొరుకుతుంది. ఎవరు ధన్యులు? ఆయన వలన బలము నొందిన మనుషులు మాత్రమే ధన్యులు కదండి. దేవుని బలము లేకుండా మనం ఎంత భక్తి చేసినా మన జీవితాల్లో ఏ విజయాన్ని పొందుకోలేం, ఎటువంటి మేలును కూడా మనం చూడలేం. అందుకే నిత్యము పౌరుషం కలిగిన వారిగా, దేవుని బలం కలిగిన బిడ్డలంగా మనం ముందుకు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 3వది, చివరిది, లేఖనం అంటుంది, నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ఎవరి యందు?
దేవుని యందు, దేవుని యందు కదండి. నాకు చిన్న సమస్య వచ్చి ఒక సేవకుల దగ్గరికి వెళితే నమ్ముతున్నావా దేవుణ్ణి అన్నాడు. నమ్ముతున్నానయ్యా అన్న. బైబిల్లో ఏముందో తెలుసా? నమ్ముతు నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా అన్నాడు. అప్పుడు నాకు తెలియదయ్యా అన్న. నమ్ముట నీ వలన అయితే అయిద్దా అన్నాడు. నేను నిజం ఒప్పుకున్నా, అవ్వదండి అన్న. అందుకే ఆ మాట రాశాడు, అవ్వదు కనుకనే అయితే సాధ్యం, కానీ అవ్వకపోతే సాధ్యము కాదు. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. నీ సమస్త అవసరత ఆక్రతలన్నీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందుకే ఆయన్ని నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి. పరిపూర్ణంగా ఆయన ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒక చిన్న వృత్తాంతాన్ని చూపించి నేను ముగిస్తాను. దానియేలు, ఒక మాట చదవండి. దానియేలు 3వ అధ్యాయం, తెలిసిన విషయాలే. 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పారు, ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మను తప్పించి సమర్థుడు. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఎలాంటివాడంట? సమర్థుడు. నాకు బాగా ఇష్టమైన మాట అండి ఆయన విషయంలో. నేను అప్పుడప్పుడు అంటాను, లార్డ్ యు ఆర్ ఏబుల్, నువ్వు సామర్థ్యం కలిగినోడివి అంటుంటా నేను ఎప్పుడు కూడా. ఇక అంతకంటే గొప్పవాడు లేడు నాకు తెలిసి. ఆమేన్. షడ్రకు మేషకు అబేద్నెగోలు మనందరికి తెలుసు వృత్తాంతాలు. రాజేమో ప్రతిమను నిలబెట్టాడు. నిలబెట్టకపోతే వాయిద్యాలు వాయించినప్పుడు అగ్నిగుండంలో పడవేస్తామని చెప్పాడు. రానే వచ్చింది ఆ సమయము. వాయిద్యాలన్నీ వాయించారు, అందరూ దాసోహం అన్నారు. వీరు మాత్రం నిలబడి రాజు వైపు చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వీరు నమ్మిన దేవుడు. ఎవరైనా? అందరూ మీ నోటితో చెప్పండి, ఎవరైనా? అందరు చెప్పండి అమ్మ ఒకసారి. మన దేవుడైన యేసయ్య. ఆమేన్ కదండి. నమ్మిన దేవుడు, మన దేవుడు గొప్పవాడు కనుక వాళ్ళ ధైర్యం అది. ఒక చిన్న వృత్తాంతాన్ని చెబుతా. పిఠాపురంలో రాజుగారి కోట ఉంది. రాజుగారి కోట దగ్గర 2 వ్యక్తులు ఉండేవాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, బిచ్చగాళ్ళు. రాజుగారు బయటికి లోపలికి వెళుతూ వస్తున్నప్పుడు ఒకడేమో రాజుగారికి దాసోహం అంటూ ఉండేవాడు, ఒకడేమో దేవుని నమ్మిన వ్యక్తి. కొంతకాలకి వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చలు ఎక్కువైపోయి ఒకడు బోర్డు పెట్టుకున్నాడు. ఏమన్నా తెలుసా? పిఠాపురం రాజే నా సహాయకుడు, నేను ఆయన నమ్మానని. రెండవ ఆయన పెట్టుకున్నాడంట, దేవుడే నా సహాయకుడు అని పెట్టుకున్నాడు రెండవ వ్యక్తి. కొంతకాలం అయిపోయింది. రాజు వెళుతూ పోతూ వస్తూ ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఆశ కలిగింది రాజుగారికి. ఏమన్నా తెలుసా? రాజే నా సహాయకుడని పెట్టుకున్నాడు కదా, నన్ను నమ్ముతున్నాడు కదా, వాడికి ఏదో ఒకటి మేలు చేయాలి అని చెప్పేసి మంచి ఎండవేళ భోజనం సమయంలో ఓ మంచి భోజనాన్ని సిద్ధపరిచి ఆ భోజనంలో కొన్ని బంగారు నాణ్యాలు పెట్టి పంపించాడట. అరే వాడికి ఇవ్వండి, ఇటు పక్క ఉంటాడు కదా ఎడం చేతి పక్కన, వాడికి ఇవ్వండి అని. ఈడేం చేస్తున్నాడు తెలిసి వెళ్ళేసరికి పుల్ల పెట్టుకొని తిప్పుకుంటా కూర్చున్నాడు చక్కగా. అప్పటికే తినేసి పొట్ట నిండిపోయింది. భటుడు వచ్చి అంటున్నాడు, అరే ఇదిగో నీ పనితనానికి నువ్వు నమ్మిన విధానానికి మెచ్చి ఇదిగో రాజు ఇచ్చాడంట అని ఆడ పెడితే ఇది తీసుకొని ఎగాదిగా పడుకొని చూస్తున్నాడంట. ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలని చూస్తుంటే ఎదురుగా వాడు కనపడ్డాడు. ఇంకోడు వాడేమని బొట్టు పెట్టుకున్నాడు? దేవుడే నా సహాయుడు, నేను ఆయన్నే నమ్ముకున్నానని పెట్టుకున్నాడు. దొరికాడు రా అనుకొని పిలుస్తున్నాడు అంట. వాడు, రే ఇట్రా, నువ్వు ఇట్రా. వచ్చాడు. ఏంటంటే, నేను కడుపు నిండా తినేసేనులే కానీ ఇదిగో రాజుగారు నాకు ఆహారం పంపించాడు, ఇదిగో తీసుకొని తిను అని వాడి చేతుల్లో పెట్టాడు. భోజనం చేయటానికి వెళ్ళాడు.
వెళ్ళినోడు 4-5 రోజులు, వారం రోజులైనా కనపడతలా. ఇంకెందుకు వస్తాడండి? ఇంకెందుకు వస్తాడు? వీడు అదే పుల్లతో పుల్ల కొట్టుకుంటూ అనుకుంటాడు, వీడు కనపడతలేదేంగా భోజనం ఇచ్చిన దగ్గర నుంచి అని వీడు అనుకుంటున్నాడు. భటుడు బయటకు వచ్చి అంటున్నాడు ఒక వారం తర్వాత, అరే నువ్వు ఇక్కడే ఉన్నావేంది అని అంటే, ఇక్కడే ఉంటావేందండి, మరి నా పని ఇదే కదా అని అంటే, భోజనం తినలేదా నువ్వు ఆ రోజు? భోజనం ఏ రోజు? ఆ రోజు పంపించిరా. తినలేదయ్యా. మరి ఏం చేసావంటే, నా ఎదుట నా బెచ్చగాడికి ఇచ్చాను అని గొప్పగా చెబుతున్నాడు అంట. అప్పుడు అంటున్నాడు భటుడు, అరే నాయనా, అందులో రాజుగారు నీ కొరకు బంగారపు నాణ్యాలు ఇచ్చాడు. నువ్వు ఆహారం తినుంటే ఆ నాణ్యాలు కనపడేవి, నువ్వు ఈ అడుక్కునే పని ఉండేది కాదు, నువ్వు వాడికి ఇచ్చావా, అందుకేరా వాడు వారం నుంచి కనపడతలేదు, నువ్వు ఈ పరిస్థితికి ఎప్పుడు ఇంతే అని అన్నాడు అంట. ఆమె కారణం ఏంటి తెలుసా? నమ్మినవాడు గొప్పవాడు. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె కదండి, దేవుడే నా సహాయకుడు అని దేవుని నమ్మాడు, అందుకే మేలు పొందుకున్నాడు. ఈనాడు నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దేవుని నమ్మాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని నమ్మారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు. నువ్వు అంటావు ఎప్పుడన్నా? నాయకుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక మాటను, అప్పుడు దండాలు పెడతారు బాగానే చక్కగా, అవునా? తర్వాత అంటారు వెళ్ళి వాళ్ళ పేర్లు రాసుకురారా మొత్తం అంటాడు. 30 తిప్పులు పెడతారు. అధికారం, పవర్ అండి అది, అవునా? అలా అనను కూడా అనలేం మనం. సమాజంలో ఏదైనా జరిగినా కానీ మనం ఏం చెప్పలేం, ఎందుకంటే మనకెందుకు వచ్చిన గొడవలే, ఏదైనా జరిగితే మనల్ని తీసుకుపోతారని భయం మనకి. వీరు రాజు ఎదుట నిలబడి అంటున్నారు, రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరము మాకు లేదు. ఎంత కలేజ్ అండి వాళ్ళకి. కారణం ఏంటి తెలుసా? వారు నమ్మిన దేవుడు. ఈనాటికి దేవుని నమ్మేమని చెప్పుకుంటున్నాం కానీ ధైర్యం లేదు, పిరికితనమే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పిరికివారు, నరహంతకులు మండుచున్న అగ్నిగుండంలో పడివేయబడుదురు, ఇది 2వ మరణం. నీ ప్రభువు నీ కొరకు మరణించాడు, ఆయన తన సర్వస్వాన్ని ధారపోశాడు, ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన నీ కొరకు చేశాడు. గొలగొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన శిలువ మీద నీ కొరకు వేలాడాడు. నీ కొరకు మరణించి నిన్ను రక్షించిన దేవుడు నీ కొరకు సమస్తం చేయలేడా? అడుగులు పెడతా ఉంటానే అపనమ్మకం, దేవుడు చేస్తాడో లేదో, ఆయన వల్ల అయిద్దో లేదో. లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు? ఆయన్ని పరిపూర్ణంగా నమ్మిన వారే, ఆయన విశ్వసించిన వారే ధన్యులు, వారే వారి జీవితాల్లో మేలు పొందుకుంటారు. ఒక 2 విషయాలు చెబుతా. ఎలా నమ్మాలి అని అంటే, లేఖనాల్లో ఒక 2 మాటలు ఉన్నాయండి. చాలామంది మేము ప్రభువును విశ్వసిస్తున్నాం అంటానే లోకపు ఈవుల మీద ఆధారపడతా ఉన్నారు ఈనాడు. లేఖనం అంటుంది, ప్రభువుని ఎలా విశ్వసించాలి అంటే, మొదటిది పానార్పణముగా పోయబడినట్లుగా విశ్వసించాలంట. ఎలాగా? పానార్పణముగా. ఎలాగంటే షడ్రకు మేషకు అబేద్నెగోల వలె. వీరు రాజుతో డైరెక్ట్గా చెబుతున్నారు, ఏ సందేహము లేదు, నీకు జవాబిచ్చే అవసరతే మాకు లేదు. ఒకవేళ నీవు మమ్మల్ని చూసి అగ్నిగుండంలో పడవేసావా, రాజా, మా దేవుడి అగ్నిగుండంలో నుంచి రక్షించటానికి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా నువ్వు పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన మీద కనపరచు, పానార్పణముగా నీ విశ్వాసాన్ని ఆయన ఎదుట కనపరచు. ఖచ్చితంగా దేవుడు నమ్మిన నీ జీవితానికి మేలు చేస్తాడు. ఆమేన్. వారు అగ్నిగుండంలో పడద్రోయబడ్డారండి, వారితో పాటు దేవుడు కూడా వచ్చి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? వారి ప్రాణాలను సైతము త్యజించడానికి వారు సిద్ధపడ్డారు. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ చిన్నపాటి భయాలు వస్తే తట్టుకోలేకపోతున్నాం ఈనాడు. రాబోయే దినాలన్నీ గడ్డు కాలాలే మనకి, అవునా కదా? పరిస్థితులు మారిపోతున్నాయి, ప్రతికూలతలు ఎక్కువైపోతాయి. ఆల్రెడీ కొన్ని విభజనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విభజనలు జరిగినాయి అనుకో, పాశ్చాత్య దేశాలు ఏమంటాయో తెలుసా? విభజనలు చేశారు, మా క్రైస్తవులను మీరు ఇబ్బంది పెడుతున్నారు అని అక్కడ వాళ్ళని ఆయన ఆపేశాడు అనుకో, యుద్ధాలు మొదలవుతాయి. యుద్ధాలు మొదలైన అనుకో, మీ పని మీరు చూసుకోండి, మా pని మేము చూసుకుంటామని రాకపోకలు, వ్యాపార లావాదేవీలు ఆపేశారనుకో, దేశాల మీదకి కరువులు వస్తాయి. రియల్లీ వీఆర్ ఇన్ ఎండ్. మనము
అంచెదినాల్లో ఉంటూ ఉన్నాం. పరిపూర్ణంగా ప్రభువును నమ్మకపోతే, విశ్వసించలేకపోతే ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము పొందుకోలేం. నేను అంటాను, దేవుని నమ్మి కూడా ఇప్పటికీ కూడా మనం ఎలా ఉన్నామో తెలుసా? అపనమ్మకస్తులుగానే ఉంటున్నాం. అపనమ్మకస్తులుగానే ఉంటున్నాం. అందుకే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతలేదు. మన జీవితాల్లో మనం మేలును పొందుకోలేకపోతున్నాం. ప్రభువును నమ్మకపోతే ఏమైందో తెలుసా? ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. ఒక్క మాట, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకున్నవాడు తన హృదయమును యెహోవా మీద నుంచి మళ్లించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుని నమ్మనివాడు ఎలాంటివాడంట? శాపగ్రస్తుడు. మనకుంద రెండు ఆధారాలు. ఒకటి దేవుడు, 2 మందిరము, 3వది సేవకులు. ఎవరంట? సేవకులు. ఈ మూడిటిని మనం నమ్మకపోతే ధన్యులుగా మార్చబడలేం. మనం ఇక ఎక్కడ వేసిన గొంగల్లాగే అక్కడే ఉండిపోతాం. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన మందిరాలు ఇచ్చాడు. ఆయన స్వరూప దర్శనం పొందుకున్న నిమిత్తము ఆ మందిరంలో గడపటానికి ప్రయత్నాలు చేయండి. మాది అనుకుంటా మందిరం కోసం ప్రయాసపడండి. మీ శక్తి, యుక్తులు, ధన సమృద్ధులు అన్నీ దేవుని కొరకు దారపోయండి. ఆయన వలన బలం పొందుకుంటా నిత్యము సంఘములో, సమాజంలో ముందుకు వెళ్ళండి. పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద, సేవకుల మీద నమ్మకంతో ముందుకు కొనసాగండి. దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. లేఖనం అంటుంది, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడదు. చాలామంది అంటారు, దేవుని నమ్ముతున్నాం కానీ కొన్నిసార్లు సేవకులను నమ్మకలేకపోతున్నాం అంటున్నారు. అందుకని కొన్నిసార్లు గొడవలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు, సనుగులు, గొనుగులు ఉన్నాయి. లేవా? ఉన్నాయి. కానీ నమ్మాలి. నమ్మినప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. నువ్వు కూడా నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుంటావు. కాబట్టి నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనం అంటుంది, ఎవరు ధన్యులు అని అంటే ఆయన మందిరంలో ఉన్నవారు ధన్యులు. ఎందుకంటే వారికి ఆ స్వరూప దర్శనం దొరుకుతుంది. ఎవరు ధన్యులు అంటే ఆయన వలన బలం పొందిన వారు ధన్యులు. ఎందుకంటే ఆ బలం మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. ఎవరు ధన్యులు అంటే ఆయన నమ్మిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ఎందుకంటే ఆ నమ్మకము నిన్ను ప్రభువుతో పాటు అంటుకట్టబడేటట్టు చేస్తుంది. ఎవరిని నమ్మాలి? మందిరాన్ని, దేవుణ్ణి, సేవకులను నమ్మాలి కదండి. ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండంలో, ఏమైనా తెలుసా? ప్రతి ఒక్కడు, కొడుకు, కుమార్తె, తండ్రి, తల్లి, ఆ ఇంట్లో ఉండే దాసి, దాసురాలంతా వండిన పదార్థాలన్నీ తెచ్చి లేవీయుడితో కలిసి తిని దేవుని దగ్గర సంతోషించాలి అని ఉంది. చేస్తారా ఎవరైనా అలా? చేస్తారా ఎవరైనా? కానీ మనకు పెద్ద వెసులుబాటు ఉంది. మందిరం ఆదివారం వెళ్ళి, కానీ కట్టడేంటో తెలుసా? నీకున్నది మందిరంలోకి తెచ్చి సేవకునితో కలిసి నువ్వు తిని సంతోషించాలి. కానీ ఈరోజు వెసులుబాటు ఎక్కువ మనకి. సేవకులు అలా ఫోర్స్ చేయరు, ఎవరిది వాళ్ళదే. కానీ భక్తి విషయంలో నేను రాజీ పడకుండా మందిరం విషయంలో, దేవుని విషయంలో, సేవకుల విషయంలో నమ్మకస్తులుగా ఉంటూ వారిని నమ్మి మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, బిడ్డలను దీవిస్తాడు. నిశ్చయంగా మనల్ని, మన ఆత్మీయ స్థితిగతులను ధన్యకరంగా మారుస్తాడు. నిశ్చయంగా దేవుడు అతి ధన్యకరమైన జీవితాలను మనకు అనుగ్రహించునుగాక. నిశ్చయంగా దేవుడు మనల్ని ధన్యులుగా ఉంచి రాబోయే దినాల్లో ఆయన రాకడలో ఎత్తబడే వారిగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండొద్దు. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా నీకు వందనాలు నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. యవనస్తులు నిలువుగా మోకరించండి. ఒక్క నిమిషం. ఈ రాత్రి ప్రభువు ఇదిగో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు.
ఇదిగో నీ జీవితం ధన్యకరంగా మార్చబడాలని, నీవు ధన్యకరమైన అనుభవంలోనికి వెళ్ళాలని. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు? ఇదిగో ఈ రాత్రి నీవే ధన్యుడిగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ధన్యకరమైన జీవితం నీకు కావాలి అంటే ఇదిగో మొరపెట్టు, మొరపెట్టు. ప్రభువా, నీ మందిరంలో నేను నిత్యం ఉండే కృప దయచేయి. ఇక మీదట మానకూడదు నాయన. నీ మందిరంలో ఉంటే ఆశీర్వాదమని, పరిశుద్ధతకు గుర్తని నాకు తెలియజేసావు నాయన. ఇదిగో ఏ విషయంలో కూడా మందిరాన్ని విడిచిపెట్టే స్థితి నాలో కలగనివ్వద్దు నాయన. నిరాశను నాలో రానివ్వదు తండ్రి, నిస్పృహను నాలో రానివ్వదు నాయన. నీ మందిరం కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి నాయన. ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి నాయన. ప్రయాసపడే వ్యక్తిగా నేను ఉండాలి నాయన. నా జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోవాలి నాయన. నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. ఇదిగో ప్రభు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఎవరు ధన్యులు? నీ వలన బలము నొందిన మనుష్యులు. ప్రభువా, ఈ రాత్రి ఆ బలము నాకివ్వు నాయన. ఛేదించలేని పరిస్థితులు అనేకమున్నాయి తండ్రి, ఎదిరించలేని పరిస్థితులు అనేమున్నవి నాయన. ఎక్కడికి వెళ్ళి నా అపజయమే ఉన్నది తండ్రి. ఎదిరించలేకపోతున్నాను. నా బలము నాకు సరిపోవట్లేదు, నా ధనము నాకు సరిపోవట్లేదు, నాకున్న ఈవులు నాకు సరిపోవట్లేదు నాయన. ఈ రాత్రి నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు, నీ బలము నాకు దయచేయి. ప్రతి ఒక్క విషయంలో నేను విజయము చూసులాగునా కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నిన్ను నమ్మిన వారు ధన్యులన్నావు నాయన. నాలో కొద్దిగా నమ్మిక మాత్రమే ఉన్నది తండ్రి. ఈ రాత్రి నా నమ్మకాన్ని బలపరచు నాయన. ఇదిగో అన్ని విషయాల్లో నేను నీ మీద ఆధారపడే కృపను దయచేయండి తండ్రి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు నాయన. పరిపూర్ణంగా నమ్మే స్థితిలో పానార్పణముగా పోయబడినట్లుగా నాయన నేను ఉండటానికి కృప దయచేయండి. అందరూ గ్లోరీ, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చబడుతున్నాడు. ఇదిగో నీ స్వరూప దర్శనం పొందుకొని నా జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోవాలి నాయన. నీ స్వరూప దర్శనం నాకు కలగజేయి. రాత్రి దేవుడు ఖచ్చితంగా నీ ఎడల కృప చూపించబోతున్నాడు. ధన్యకరమైన జీవితాన్ని నీకు దయచేసి వెడుతూ ఉండగానే నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, మేలులు చేయబోతూ ఉన్నాడు. కృప వెంబడి కృప అనుగ్రహించబోతున్నాడు. పొందుకో. Glory, hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. యవనస్తులు కూడా నోరు తెరవాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యవనస్తులను దేవుడు ధన్యకరంగా మార్చబోతున్నాడు. రాబోయే దినాలు నీకు ఆశీర్వాదకరంగా నిలబెడు. నీ స్థితిగతులను స్థిరపరచబోతున్నాడు. ఒక ఉన్నత పరిస్థితిలో యవన బిడ్డలను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ధన్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మా స్వరాలు తగ్గితే మీ స్వరాలు తగ్గకూడదు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటూ ఉండగా ఈ రాత్రి నన్ను ధన్యకరంగా మార్చు, ధన్యకరమైన జీవితంలోకి నన్ను నడిపించు. ఆ ధన్యతను పొందుకోవాలి. ఎవరు ధన్యులైనప్పుడు సంఘంలో నేను నిలబడాలి నాయన, నిలబడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలహీనతలయందునా అవమానములయందునా